అంటే ఫస్ట్ మనం తెలంగాణ పేపర్లో చూసుకుంటే ముఖ్యంగా కాళేశ్వరం అక్రమాలపైన ఎక్కువగా మనం ప్రధాన అంశంగా చూస్తాం. మీ వ్యూ ఏంటి అసలు దీన్ని? ముందుగా బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం అమ్మా, అలాగే ప్యానల్ ఉన్న వాళ్ళకి కూడా నమస్తే. మీరు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఫ్రమ్ ద డే 1 నుంచి దాని మీద అపోహలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ నిలకడగా దాని మీద ప్రచారం చేసుకుంటే వాళ్ళ ఎలక్షన్ సక్సెస్ కూడా అదే. అండ్ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ దాన్ని తిప్పికొట్టకుండా డిఫెన్స్ మెకానిజం యూజ్ చేసిన పరిణామం ఇవాళ అధికారాన్ని కోల్పోయింది. అండ్ మోర్ ఇక్కడ మనకి ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకి ఎప్పుడైతే ఇది రీడిజైన్డ్ ప్రాజెక్టు కింద ఒక జాతీయ హోదాను సంతరించుకుంటుందేమో అనుకున్న దగ్గర ఇది ఒక ఎత్తిపోతల పథకం కింద దీనికి ఈ ఆయకట్టు కిందన ఎంత సాగుకు వచ్చింది అని గతంలో ఎన్నోసార్లు మనం చర్చించుకున్నాం. కానీ ఇక్కడ ఈ మేడిగడ్డ కుంగుపోటు కానీ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన ఉదంతంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రొయాక్టివ్గా దానికి ఒక సింగిల్ జడ్జి ఇన్వెస్టిగేషన్ అడిగారు గౌరవ హైకోర్టుని. అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో దాని దర్యాప్తు అంశంలో కొన్ని నీటిపారుదల శాఖ 10 కార్యాలయాల మీద దాడులు చేస్తుంటే ఒక దగ్గర కంప్యూటర్లు మిస్ అవ్వడం కూడా చూసాం. అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో దానికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా జప్తు చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ మోర్ అండ్ మోర్ ఎంఫసైజ్ చేసుకుని దీని మీద మాట్లాడే దగ్గర నేను ఒక అప్రహెన్షన్ రైజ్ చేయదలుచుకున్నాను. ఇప్పుడు జాతీయ స్థాయి కలిగిన ఏ ప్రాజెక్టులను తీసుకోండి, లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రాజెక్టులన్నిటికీ కూడా జాతీయ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ అండర్లోనే జరుగుతాయి. అండ్ మోర్ వాళ్ళ పర్యవేక్షణలో ఇప్పుడు ఉదాహరణకి ఈ పిల్లర్స్ కుంగే అన్న దాంట్లో ఎక్కువ బాధ్యత జాతీయ స్థాయి పర్యవేక్షణలో జరిగిన దాని మీద వాళ్ళ బాధ్యత వహిస్తూ ఇక్కడ రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెట్టిన దానికి ఇవాళ ఆన్సరబిలిటీ అనేది ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్చెక్కర్ నుంచి తీసుకెళ్లిన డబ్బులు ఎవరైనా సరే గత ప్రభుత్వం చేసిన అవకతవకలైనా సరే ఈ అవకతవకలైనా ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి చూసాం. ఆ అవకతవకలన్నీ బయట పెట్టుకుంటూ ఎంతో కాలం పుణ్యకాలాన్ని గడుపుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇది ఇనీషియల్ బగ్గి స్టేట్లోనే ఉంది కాబట్టి దీని ఇంకా ఇనీషియల్ హిక్కప్స్ని దాటుకుంటూ దీని మీద ఇప్పుడు ఉదాహరణకి ఆ ఫామ్లో ఈ రేస్ కానీ ఇంత సేమ్ సినారియో ఇవాళ కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులు కుంగిపోవట్లు కానీ అండ్ అదర్ దాన్ దిస్ ఏదైతే వ్యక్తిగత దీంట్లో ల్యాండ్లు ఈ ధరణి పోర్టల్ని అసలు కాంగ్రెస్ నినాదమే వెళ్ళి బంగాళాఖాతంలో కలుపుతా ఉన్న దగ్గర ఆ ధరణి పోర్టల్లో ఉన్న హిక్కప్స్ని తొలగించడానికి ఒక కమిటీ కూడా ఇస్తున్నారు. సో ఇవన్నీ మీరు ఓవరాల్ ధరణి పోర్టల్ కూడా ఎక్కువ మంది ఇప్పుడు ప్రజావానికి కావచ్చు ఏదైతే ఈ వీకెండ్ ఎక్కువ మంది ధరణి పోర్టల్కి సంబంధించి రావడం జరుగుతుంది. బాధితులు కావచ్చు మనం చూసాం మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కూడా ఆల్మోస్ట్ ఒక 300 మంది బాధితులు వచ్చి అక్కడ ఆల్మోస్ట్ అక్కడ కూర్చొని పొద్దు నుంచి వెయిట్ చేసి దానిపైన ఫ్లెక్సీలు పట్టుకొని మాట్లాడడం కూడా జరిగింది. ధరణి పైన ఎక్కువగా వినిపిస్తున్నటువంటి అంటే ధరణి ఉండాలా లేదా అని గత ఎన్నికల్లో చూసాను. ధరణి అనేది ఒక అద్భుతం అని వాళ్ళు మాట్లాడడం. ఇప్పుడు ధరణి పోర్టల్ అండ్ రైతు బంధు ఈ రెండు కూడా చూసుకోగలిగితే ఇప్పుడు ఈ రెండింటినీ మనం సమన్వయపరచుకోవడానికి వాళ్ళు మనం ఎక్కువగా ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న రాళ్ళు రప్పలు భూములకు కూడా ఎంత ఇది ఇచ్చారన్నది. ఈవెన్ ఇండైరెక్ట్గా కేటీఆర్ కూడా ఎలక్షన్స్ ముందు ఒప్పుకున్నాడు యాజ్ సూన్ యాజ్ వి కమ్స్ ఇన్ ద పవర్ వీళ్ళు డెఫినెట్గా దాన్ని రిట్రీవ్ చేస్తామని. బట్ ప్రొయాక్టివ్గా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని రిట్రీవ్ చేసే ప్రాతిపదిక మీద పనిచేస్తున్నప్పుడు ఇవాళ మీకు ఒక మాట చెప్తాను. ప్రజాక్షేత్రంలో ప్రజలు విసిగి వేసారి వాళ్ళతో అవ్వలేదు కాబట్టి వీళ్ళు వచ్చి ఏదో చేస్తారని చెప్పి ఇచ్చారు. ఇదే ధరణి పోర్టల్ మీద రేవంత్ రెడ్డి గారు ఎత్తుకునేదాకా అసలు ఎవరు దాని మీద ప్రొయాక్టివ్గా మాట్లాడిన ఉదంతాలు లేవు. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు ఈ రైతు బంధువులో జరుగుతున్న దాని మీద ఈ 10 ఏళ్ళ ప్రవాసంలో కూడా ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీ ఈ ప్రాతిపదికల మీద గట్టిగా దాన్ని ప్రజలకి తెలియపరుస్తూ దీంట్లో నేను అవకతవకలు జరిగే విషయం కూడా ఎప్పుడు చేయలేదు. నాకు ఒక ఎక్స్ కలెక్టర్ గారు ఆయన రెవెన్యూ సెక్రటరీ గారు కూడా చేశారు. ఆయనతో మాట్లాడినప్పుడు నాకు చాలా విషయాలు చెప్పాడు ఆయన. ఈ ధరణి పోర్టల్లో ఇనీషియల్గా ఉన్న బగ్ స్టేజెస్ని ఓవర్కమ్ చేయడానికి రీరేటింగ్ ఆప్షన్ ఎప్పుడైతే ఎక్స్ప్లోర్ చేశారో దాంట్లో నుంచి వచ్చే ఉపద్రవాల్ని ఫస్ట్ నిలువరించగలగాలి. అండ్ క్షేత్రస్థాయిలో సర్వే అనేది ప్రాపర్గా జరిగి ఎవరు దాని మీద హక్కుదారులు అండ్ ఇప్పుడు భూమి పట్టకపోయిన వాళ్ళకి వీళ్ళకి ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బ్యాలెన్స్ యాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ ధరణి పోర్టల్ని ఎన్హాన్స్ చేస్తే బాగుంటుంది. అండ్ మోర్ ప్రజలకి ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం బదులు ప్రజల యొక్క అభద్రతా భావాన్ని ఎక్కువగా ఎంఫసైజ్ చేసింది దాంట్లో. దీంట్లో నా భూములు పోతాయని మొదటి నుంచి ఇప్పుడు చూడండి గతంలో మన వికారాబాద్లో కూడా ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ఇవన్నీ మనం చూసిన తర్వాత ప్రజలకి ఉపశమనం కలిగించే కార్యక్రమం ప్రభుత్వం తరఫున చేయకుండా ప్రభుత్వం డిసైడ్ చేసుకుంది ప్రజలకి ఆపాదిద్దామని చెప్పి ఎప్పుడైతే ఇనిషియేట్ చేసుకున్నారో దానివల్ల వచ్చిన ఈ పర్యవసనాలు. ఇప్పుడు ఇవి కూడా ఇవాళ ఈ కమిటీల త్రూగా కానీ వీటిలో కానీ ఎంత అవకతవకలు జరిగాయి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ కాళేశ్వరం మీద 1,00,000 కోట్ల అవినీతి అని అందరూ మాట్లాడుతున్న దగ్గర దానికి ఒకదానికే 1,00,000 కోట్లు కేటాయించలేదు. దానికి ఇనిషియల్గా చెప్పాలంటే కాళేశ్వరంకి 67,896 కోట్లు ఖర్చు అయింది. కానీ తదనంతరంలో దాని కింద ఉన్న ఈ మేడిగడ్డ కానీ చాలా ప్రాజెక్టుకి మొత్తం ఓవరాల్గా అది 1,00,000 కోట్ల వ్యయంలో ఇంకా వినియోగించినవేమే చాలా ఎక్కువగా. సో ఇలాంటివన్నీ చూస్తున్న దగ్గర ఇవాళ ఈ ప్రభుత్వం ఒక ప్రొయాక్టివ్గా 30 రోజులు తదనంతరం ఒక స్టెప్ తీసుకుని ముఖ్యంగా ఈ రేస్ అన్న దాంట్లో వాళ్ళు చూడండి నేషనల్ జన సంస్థ అన్నది కేవలం టికెట్లు అమ్ముకొని పరారైపోయిందని ఇవాళ బట్టి విక్రమార్క గారికి నేను చెప్పిన దాంట్లో ఇవాళ వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది ప్రజలకు తెలియజెప్పాలి.
ఒక 55 కోట్లు ఈజ్ నాట్ చిన్న అమౌంట్. అది ఆ చిన్న అమౌంట్ని కాకుండా పెద్ద అమౌంట్ని ప్రజలకి వాళ్ళ సంక్షేమానికి పెద్ద పెట్టేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అక్కడికి వచ్చిన ప్రతి రూపాయి కూడా ఉపయోగకరంగానే ఉంటుంది. అంటే ఈ ఉపయోగకర కార్యక్రమానికి ఈ విధంగా సమాయత్తం అవుతున్నప్పుడు ఈ రేస్ యొక్క జస్టిఫికేషన్స్, ఎందుకంటే జాతీయ స్థాయిలో ఏ రాష్ట్రానికి దక్కని హోదా మన రాష్ట్రానికి ఈ రేస్ దొరికింది. సో అలాంటి హోదాని ఎప్పుడైతే స్పోర్ట్స్ అన్న దాని మీద ఎక్కువగా ఎంఫసైజ్ చేస్తే వాళ్ళు రెవెన్యూ చాలా జనరేట్ చేయొచ్చు. దాంట్లో అట్లీస్ట్ దాని అవకతవకలైనా సరిదిద్ది ఈ రేస్లో అయినా సరే గవర్నమెంట్కి ఆదాయం వచ్చే ఉపయోగకర కార్యక్రమం కనుక తెరలేపగలిగితే అది ఒక ప్రాయోజిత కార్యక్రమం కింద. రైట్ అండి. ప్రసాద్ గారు, ఫస్ట్ ఏపీకి సంబంధించినటువంటి పేపర్ చూద్దాం. ఏపీలో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. రైట్, ఇక ఏపీలో ఫస్ట్గా ఈనాడు చూసుకుంటే, తటస్థంగా ఉండలేకుంటే తప్పుకోండి, రాజకీయ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గుతూ అనుబంధం కొనసాగిస్తే ఉపేక్షించడం, అర్హుల ఓట్ల తొలగింపునకు ఫామ్ 7లు పెట్టిన వారిపై ఎందుకు చర్యలు లేవు, వారి వెనుక ఉన్న సూత్రధారులను ఎందుకు గుర్తించలేదు, జిల్లా కలెక్టర్లు ఎస్పీలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం, తిరుపతి కలెక్టర్ వెంకటరామరెడ్డిని తప్పుపట్టిన ఈసీ. రైట్, ఇక అది అంశాన్ని చూసుకోవచ్చు. అలాగే మరొక అంశంగా చూసుకుంటే, దొంగ ఓట్లతో గెలవాలనే ఆలోచనలో వైకాపా, వాలంటీర్లు సచివాలయ సిబ్బందితో ఎన్నికలు నిర్వహించే ప్రణాళిక, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాం. మీడియాతో నిన్న చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది. ఓటర్ల జాబితా అవకతవకలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, తుది జాబితా విచారణకు ముందే దోషుల్ని శిక్షించాలి, పక్షపాతంగా వ్యవహరించే కలెక్టర్లు ఎస్పీలను బదిలీ చేయాలి, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు టీడీపీ జనసేన అధినేతల లేఖ రాయడం జరిగింది. అలాగే మరోవైపు అంగన్వాడీలపై కత్తి దూసిన సీఎం, విధుల నుంచి ఎందుకు తొలగించకూడదో సంజయ్ ఇవ్వాలంటూ నోటీసులు, 10 రోజుల్లోగా స్పందించకపోతే శాఖపరమైన చర్యలు, ఇదొక అంశంగా వీరు తీసుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రజ్యోతికి వస్తే, మాకంతా తెలుసు, తట్టుకోలేమంటే ఇప్పుడే తప్పుకోండి, తప్పుకోవాలనుకుంటే ఇప్పుడే తప్పుకోండి. అదే ఎన్నికల కమిషన్ అయితే సీరియస్ అవడం దానిపైన ప్రధాన అంశంగా చూడొచ్చు. అలాగే చివరిదాకా సాగదీత, మలి జాబితా విడుదలకు వైసీపీలో జంకు, పంచాయతీలపైన దృష్టి, టికెట్లు రాని వారు వేరే పార్టీలకు పోతారని భయం, ఇక్కడ ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది వీళ్ళు. అలాగే